ఆ పెన్ డ్రైవ్ ని ఒక బొకేలో పెట్టి నాకు ఇస్తున్నప్పుడే పీకే మనుషులు అతని చేతిని నరికి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లిపోయారు. ఉన్న ఒక్క నమ్మకం పోయింది. పీకే ఆ కేసులో గెలిచి తన మంచివాడని లోకాన్ని నమ్మించి తన కాలేజ్ ని కాపాడుకోవాలి. అందుకే తను నన్ను ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టాడు. నెక్స్ట్ హియరింగ్ వచ్చే వారంలో ఉంది. ఆ రోజు వాడు గెలుస్తాడు, నన్ను చంపేస్తాడు. ఇప్పుడు తెలిసిందా నేనెవరినో? చెప్పండి. మీరు చిన్న చిన్న రౌడీల్ని బెదిరించుండొచ్చు, కొట్టుండొచ్చు. నా మాట వినండి. అనవసరంగా ఇందులో మీరు తలదూరిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళండి. మా విశాఖపట్నం బస్సు వచ్చింది, ఎక్కండి. పట్టుకో. లవ్ యూ. రై పాండు, ఎవరాడు? ఎవడు మనల్ని బస్ స్టాండ్ లో కొట్టేది? అది కొడుతున్న వాడిని అడుగుతావంటరా ఎర్రి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఏంట్రా ఇది? ఎవడి కాడు నేనెవరు తెలుసా అని అడుగుతున్నారు. ఇంతకీ నువ్వు ఎవడివి? 20వ నెలలో పుట్టినోడువా లేక 20 అడుగులు పొడుగున్నాడు? నేను ఎవరినో తెలియకుండా మాట్లాడుతున్నా. నువ్వెవడివో తెలిసే మాట్లాడుతున్నాను రా. కసాయి కొట్లో మేకలు కోయడంతో మొదలుపెట్టి కిరాయికి హత్యలు చేసి సంపాదించి గౌరవం కోసం కాలేజీలు కట్టి నీకు నువ్వే విద్యారత్నాన్ని బిరుదులు తగిలించుకున్న పోరం పోకువే కదరా నువ్వు. నువ్వెవరని అడిగినందుకు నీ మొత్తం జాతకం చెప్పేశాను. ఇప్పుడు నేనెవరు అడుగుతాను, కనీసం నా పేరైనా చెప్పగలవేమో చూద్దాం. తెలియట్లేదు కదా? తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటేనే దడా.
ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎవడని తెలుసుకోవడం నాకు అంత కష్టం అంటరా? నువ్వు ఉన్న చోటే ఉండి వచ్చి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వెందుకు రావడం? నువ్వు వచ్చావంటే 5-6 సుమోలు, 50 మంది రౌడీలు, తలా ఒక క్వార్టర్, తినడానికి ఉండడానికి పెట్రోల్ డీజిల్ అని లేనిపోని ఖర్చు. నీకెందుకు శ్రమ? నేనే వస్తా ఒంటరిగా. ఉదయం సరిగ్గా 11 గంటలకి నీ ఇంటి గుమ్మలో నీ ముందొచ్చి నుంచుంటాన్రా. వీలైతే నీ చిట్టికెన అంటే నీ చిట్టికెన వేలు నా మీద పడుద్దేమో చూద్దాం. 600 కిలోమీటర్ అవసరం ఉన్నావని ధైర్యంతో మాట్లాడుతున్నావా? నోరుంది కదా అనే మాట జార మాకు. మాట జారుతున్నానా? డియర్ ఫ్రెండ్, ఈ రోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకో. మీ ఇష్టానికి ఏదో వాగిస్తాను. ఏం చేయబోతున్నారు? ఎవరికి తెలుసు? ఏదో కోపంలో ఫ్లోలో అనేసాను. ఇక మీదటే ఆలోచించాలి. ఫ్లోలోనా? వేడిగా ఒక కాఫీ తాగుదామా? బంగారం, వేడిగా కాఫీ తాగితే వేడి ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా వాడి ఇక్కడికి రాడన్నా. మనం పంపిన 10 మందిని ఒక్కడే ఎదిరించి బంతాడాడు. అవును కదా. తన్నులు తిన్న వాళ్ళు నడవలేక మాట్లాడలేక హాస్పిటల్లో పడున్నారు. అది కూడా నిజమే. వాడొస్తాడు, రావాలి. నేను వాడిని చూడాలి. ఏంటన్నగారు ఊరంతా మీ గురించి పోస్టర్స్ అంటించారు? పోస్టరా? ఎవరు పోస్టర్ రా? మీరు చూడలేదా? మన ఇంటి గోడకు కూడా అంటించారు. నేడే సంచలన చిత్రం ప్రారంభం. విద్యారత్న పీకే నటించు పోరంబోకు BTS. ఏంట్రా ఇదంతా? తెలీదన్నా. ఏందన్నో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావా? చాలా సంతోషం. అందరూ చిరత, పులి, సింహం అని టైటిల్స్ పెట్టుకుంటారు. ఎవడో మృగం అని కూడా పేరు పెట్టుకున్నాడు. మీరు ఏనుగానైనా పేరు పెట్టుకోవాల్సింది. గంభీరంగా ఉండేది. ఒకవేళ పరంబోకు అంటే సోలాపూర్, సీనాపూర్ లాగా ఉత్తరదేశం ఊరి పేరా? రేయ్, ఎవడరా నువ్వు? ఫోన్ పెట్టరా. అప్పుడే ఫ్యాన్స్ ఫోన్. చించేయండి రా. We are from Income Tax Department. మీ ఇంటిని సోదా చేయాలి. దేనికి? సినిమా తీస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అంతా 5 లక్షల పోస్టర్లు అంటించారు. దానికే 10 కోట్లకి పైన ఖర్చు అయి ఉంటుంది. బెజవాడలో బాహుబలికి మించిన బ్రహ్మాండమైన చిత్రాన్ని పోస్టర్ అంటించారు. అలాగా? ఇక సినిమాకి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు, దానికి సోర్స్ ఏంటి అది తెలుసుకోవడానికి రాయ్. పెన్ స్టాండా? సెల్ ఫోన్ జామర్. 2 కిలోమీటర్ల సరౌండింగ్ లో నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. గేటుకి తాళమే. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టండి. కమాన్ సర్చ్. కొంచెం విడిగా మాట్లాడుకుందామా? ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావు? ఆఫీసర్ ని హత్య చేయాలని చూస్తారా? లాక్ హిమ్ అవుట్. కమాన్. Take your seat, gentlemen. రోజు ఎంతమందికి వంట చేస్తావు?
అయ్యగారికి మాత్రమేనండి, మేము బయట తింటాం. మీ అయ్యగారు ఏం తింటారు? ఉదయం 4 ఇడ్లీలు, రాత్రి 2 చపాతీలు, అంతేనండి. నాలుగు ఇడ్లీలకి ఎందుకురా 6 సిలిండర్లు? నా సెక్యూరిటీ రూమ్ కార్నర్ లో ఒక లాకర్ ఉంది, దాన్ని ఓపెన్ చేశారా? అన్నా కొంచెం తో పాటు ఆ డ్రెస్సింగ్ రూమ్ లో ఒక 2 crores ఉన్నాయి. సార్ You don't worry, it's just a formality, please. Did you speak to our colleagues? Mana next batch వెళ్ళిన వాళ్ళ ఇంట్లో cash or documents? Move! అసలు ఈ గొడవ అంతటికి కారణం వాడే. తలుపు తీసి ఆ మెంటల్ గాని బయటికి రమ్మనండి. అయ్యా, వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాడయ్యా. హైదరాబాద్ బస్ స్టాండ్ లో నన్ను మన వాళ్ళు కొట్టింది ఆడే అయ్యా. వాడు చెప్పినట్టు చేయడమే కాక మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా తీసి అన్నా ఇదిగోండి కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకోండి. బళ్ళు త్వరగా పోనీ. ఏం కసాయి కోటయా? ఇంకొకడి చెయ్యి నా మీద పడిందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు జైల్లో చువ్వ లెక్క పెడతావు. నేనెత్తుకొచ్చినవన్నీ తిరిగి తీసుకెళ్లిపోదామని వచ్చావా? నీ ఇంట్లోకి రావడానికి అంత ఆలోచించినవన్నీ దాచిపెట్టడానికి ఇంకెంత ప్లాన్ చేసుంటాను. అదెక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడొస్తుందో చెప్పాలా? నెక్స్ట్ హియరింగ్ కి. ఏ కోర్టులో అయితే ఒక అమాయకురాలిపై నింద వేసి నువ్వు మంచివాడివని నిరూపించి నీ ఇమేజ్ ని కాలేజ్ ని కాపాడుకోవాలనుకున్నావో, అదే కోర్టులో నిన్ను నిలబెట్టి ఆ అమ్మాయి మంచిదని నిరూపించి నీ అసలు రంగు బయట పెట్టి నీ కాలేజ్ ముగించేస్తాను. ఇది జరగకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టను. ఏమన్నా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నానన్నావు కదా, ఇప్పుడు 6 అడుగు దూరంలో ఉన్నాను. టచ్ చేయరా చూద్దాం. చెప్పుడాలే, కొళాయిలో నీళ్లు ఇప్పుడు వస్తాయా రావా? వస్తాయి. ఓకే సార్. కరెంటు మాట ఏమిటి? ఇప్పుడు వచ్చేస్తుంది. హలో, నచ్చావు నువ్వు, నాకు నచ్చావు.
ఏంటిది ₹1 బండి తగిలిస్తున్నావు పిచ్చి పట్టిందా అదొక్కటేరా ఇంకా పట్టలేదు. ఈ కారుని చూసినప్పుడల్లా ఆడు కాలు పెట్టిందే గుర్తొస్తుంది. నన్ను డిస్టర్బ్ చేసేది ఏది లోకంలో ఉండకూడదు. అది కారైనా సరే ఏదైనా సరే. ఇప్పుడే ఈ క్షణమే ఈ కార్ తగలబడే లోపు వాటిని తీసుకొచ్చి నీ ముందే తగలబెట్టేస్తాను చూడు. రేయ్, వద్దు. ఏ కాలేజీ కట్టడం కోసం అప్రూవల్ తీసుకోవడం కోసం ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చామనే లెక్క నుంచి చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామనే వివరం వరకు అన్ని ఆడి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ దాచాడో తెలీదు. ఆడు ప్రాణం తీసే లోపల ఎవిడెన్స్ అన్ని తీసుకోవాలి. సరే